వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, లక్ అనేది మీ సైడ్ ఉంది. మీరు క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి అని చెప్తున్నారండి. ఏ విషయాల్లో అండ్ ఏ విషయంలో క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? ఎస్, సక్సెస్ అనేది కన్ఫామ్ అండి. మీరు ఏదైతే అడ్వెంచర్స్ చేస్తున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో సక్సెస్ అనేది కన్ఫామ్. అండ్ మీరు అలోన్ కాదండి, మీకు డివైన్ సపోర్ట్ ఉంది. మీరు ఎప్పటికీ అలోన్ కాదు. అండ్ మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టాలి అని అనుకుంటున్నారో, ఈ విధంగా ఇలా ఉన్న మిమ్మల్ని ఈ విధంగా చేయాలనుకుంటున్నారో, గిల్ట్ అయ్యేలాగా చేయాలి అని అనుకుంటున్నారో, వాళ్ళకి డివైన్ సపోర్ట్ లేదండి. ఓకేనా? అంటే వాళ్ళు అనుకుంది చేయలేరు, ఖచ్చితంగా చేయలేరు. ఓకేనా? అండ్ నథింగ్, ఈ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు చేసింది, వాళ్ళు సంపాదించింది ఏది ఉండదు, జీరో అని చెప్తున్నారు. వాళ్ళ యొక్క ప్రొజెక్షన్స్, వాళ్ళ యొక్క మాటలు అండ్ వాళ్ళు ఏదైతే మీ మీద ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటున్నారో 0101 న్యూ బిగినింగ్ అండి. న్యూ బిగినింగ్ ఏదో స్టార్ట్ చేస్తున్నారంట. బట్ దాని ద్వారా ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. అనుకుంది జరగదండి, వాళ్ళు అనుకుంది జన్మలో జరగదు. అండ్ మీకైతే డివైన్ ప్రొటెక్షన్ క్లియర్గా ఉందండి. డివైన్ మీ జోలికి ఎవరిని రానివ్వదు. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే అంతకు అంతా అనుభవిస్తారు అని క్లియర్గా చెప్తున్నారండి. మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో, ఏది మొదలు పెట్టుకోవాలి అనుకుంటున్నారో దాన్ని క్లియర్గా మీరు ఎక్స్పీరియన్స్డ్. ఓకేనా? సో మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారండి. మీ లైఫ్లో న్యూ బిగినింగ్ చేయడానికి టైం అనేది వచ్చేసింది. ఇప్పుడు మీ లక్కీ టైం. ఓకేనా? లక్ అనేది మీ సైడే ఉంది. సో మీరు మిమ్మల్ని తలకిందులు చేయడానికి కానీ, మీ దారిలో మీకు దారి లేకుండా చేయడానికి కానీ ఎవ్వరికీ అవకాశం లేదని క్లియర్గా ఏంజల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఏ విషయంలో క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి? మిమ్మల్ని బాధ పెట్టి వెనక్కి తిరిగి చూసేలాగా చేయలేరంటండి. ఓకేనా? మిస్సింగ్ అండ్ నిజాలు బయటికి రాకుండా చేయడమే మిస్సింగ్. అంటే వాళ్ళ నిజాల్ని వాళ్ళు ఎప్పటికీ దాచలేరు. ఏదో రకంగా తెలిసి తీరుతుంది. ఓకేనా? తెలిసి తీరాలి అని ఉన్నప్పుడు తెలిసి తీరుతుంది. వాళ్ళే కాదండి, ఎవరైనా సరే ఎలాంటి నిజంనైనా ఎన్ని రోజుల్లో దాచలేరు. ఓకేనా? ఏదో క్రియేట్ చేయాలని చూస్తున్నారంట మీ హౌస్లో. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని లేదా మిమ్మల్ని తప్పించడానికి చూస్తున్నారంట. బ్యాలెన్స్ని తలకిందులు చేయడానికి ఏదో రకంగా ఏదో ఒకటి చేయాలి, ఆ ఫ్యామిలీని తలకిందులు చేయాలని అనుకుంటున్నారంటండి. ఏం జరుగుద్ది ఏంజల్? మరి మీ కీర్తి ప్రతిష్టని భవిష్యత్తులో ముందుకెళ్ళనివ్వకుండా చేయాలి అని అనుకుంటున్నారంట. ఆపలేరండి, వాళ్ళు ఆపలేరు. మీరు మీ పని మీద వంటికాల మీద నిలబడ్డారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఏ రకంగా కూడా ఆపలేరండి. టవర్ మూమెంట్ తెద్దామని చూస్తున్నారంట. మీకు డబ్బులు ఇచ్చి ఏదో రకంగా టవర్ మూమెంట్ తెద్దాము అని చెప్పి చూస్తున్నారంట. అంటే బాధ పెడదాం, హార్ట్ బ్రేక్ చేద్దాం అని చూస్తున్నారంటండి. మీరు హ్యాపీగా ఉన్నారు, డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మీకు హార్ట్ బ్రేక్ చేసి పారిపోదాం అనుకుంటున్నారంట. ఓకే, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఏదో ఒకటి చేసేసి పారిపోదాం అనుకుంటున్నారు. దేవుళ్ళు చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు అవన్నీ సినిమాల్లో కానండి, రియాలిటీలో ఏమీ జరగవు. జీవితం ఏం సినిమా కాదండి. సినిమాల్లో చూసి 4 ప్లాన్లు వేసేసి నలుగురిని తీసుకొచ్చేసి చుట్టూ నించోడానికి సినిమా కాదు. ఓకేనా? మీరు చేస్తున్న పనులకి ఎవ్వరూ కూడా అడ్డు రాలేరండి. ఏ రకంగా కూడా మీ ఫ్యామిలీని తలకిందులు చేయడానికి అవకాశమే లేదు. ఓకేనా? డివైన్ అనేది చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. మిమ్మల్ని వాళ్ళని ఇద్దరిని వాచ్ చేస్తున్నారు అని చెప్తున్నారండి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారు, మేము గమనిస్తున్నాము అని ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ మీ భవిష్యత్తులో పార్ట్నర్షిప్ని లేదంటే మీ లైఫ్ని తలకిందులు చేయాలని చూస్తున్నారంట. సాడ్ చేయలేరు, ఇక్కడే కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా సాడ్ చేయలేరు. సాడ్ చేయడానికి నేచర్ కూడా సహాయం చేయదంట. క్లియర్గా చెప్పేశారండి. మీకు ఏంజల్స్తో పాటు ఎస్ అండ్ అది వాళ్ళకి అర్థమైందంటండి. మిమ్మల్ని గాడ్ ప్రొటెక్ట్ చేస్తున్నాడు, మీ దగ్గరికి రానివ్వట్లేదు. మిమ్మల్ని డివైన్ గైడ్ చేస్తుంది, ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది మంచిదని చెప్పి 444 మీకు ఇంటికి సంబంధించి ప్రతి విషయాల్లోనూ, చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని వరకు ప్రతి విషయంలోనూ మీకు గైడ్ చేస్తుంది అని చెప్పి వాళ్ళకి అర్థమైందంట. మీరు డివైన్ మీద నమ్మకంతో వెళ్తున్నారు, మిమ్మల్ని డివైన్ నడిపిస్తుంది.
అని చెప్పి బయట నుంచి ఎవరైతే వాళ్ళ మొరాలిటీస్‌ని వదిలేసి, ఎవరైతే వాళ్ళు లిమిట్స్‌ని దాటి ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరూ బయట దగ్గర నుంచి చూస్తున్నారంట అలాగా. వాళ్ళకర్థమవుతుంది క్లియర్‌గా. మిమ్మల్ని డివైన్ గైడ్ చేస్తున్నారు. డివైన్ మీకు సపోర్ట్ చేస్తున్నారు. డివైన్ మీకు తోడుగా ఉన్నారు. అండ్ వీళ్ళెన్ని డార్క్ ఎనర్జీస్ చేసినా, ఎంతమంది కట్టగట్టుకున్నా మిమ్మల్ని ఏ రకంగా కూడా బ్యాక్ స్టాంప్ ఎయ్యలేరు అని చెప్పి వాళ్ళకర్థమైపోయిందంట. గొడవ పెట్టుకోవడానికి దారి లేదండి. మీ లైఫ్‌లో మీరు చేయాలనుకున్న దాంట్లో నిలబడాలి అనేది దేవుడి డెసిషన్. అది మీ తలరాతలో ఉంది. మీ తలరాతని రాసిన వారు కూడా తప్పించలేరు. అలాంటిది వీళ్ళెవ్వరూ కూడా ఏమీ చేయలేరండి. ఓకేనా? వాళ్ళకి అవకాశం కూడా లేదు. అండ్ మీ తలరాత్రి మీరు మాత్రమే మార్చుకోగలరు. అది కూడా చెడుగా ఉన్నదాన్ని మంచిగా మార్చుకోగలరు. అంతేగాని మంచిని చెడు చేసుకోలేరు మీరు కూడా. ఎందుకంటే మీరు వద్దు అనుకున్న 555 మీ లైఫ్‌లో హ్యాపీ అండ్ బిగ్ చేంజెస్ వచ్చి తీరుతాయి. జరగాల్సినయన్నీ జరగాల్సిన టైంలో జరిగి తీరుతాయి. ఓకేనా? అది మీ తలరాతలో ఉంది. దాన్ని మీకు జరగాల్సిన మంచిని మీరు ఆపుకోలేరు గానీ, చెడుని మీరు మంచిగా మార్చుకోగలిగే స్టామినా మీకుంది. దానికి ఏంజెల్స్, నేచర్ అందరూ సహాయం చేస్తారు. ఏ చిన్నదైనా సరే. అందుకేనండి ఇన్ని గుళ్ళు, అభిషేకాలు, అర్చనలు, హోమాలు, యాగాలు ఇయన్నీ కూడా అందుకే. జీవితంలో దేన్నైనా మీరు మార్చుకోగలరు చెడు నుంచి మంచిగా. కానీ మీ మంచిని మీ నుంచి ఎవరు తీసుకొని వెళ్ళలేరు. అలా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళుండరు. ఓకేనా? ఇది క్లియర్ అండి. మిమ్మల్ని సాట్ చేయాలని డార్క్ ఎనర్జీ చేసిన వాళ్ళు తలకిందులయ్యారంట. వెరీ క్లియర్‌గా తలకిందులయ్యారు. ఓకేనా? అండ్ మీరు మనీ సంపాదించేస్తున్నారని ఇంకొక పర్సన్ చూస్తున్నారంట అండి. న్యూ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారంట. యెస్. మీరు అనుకున్న వాళ్ళే వాళ్ళకి హార్ట్ బ్రేక్ చేసే ఛాన్స్ లేదు. సో, వాళ్ళని మీరు లైఫ్‌లో కూడా అలో చేయట్లేదు. ఒక పర్సన్ బ్రదర్ ఫిగర్ మిమ్మల్ని పంపించాలని చూస్తున్నారంట. బట్ వాళ్ళు ఏది చేయలేరు అని వాళ్ళకి కూడా క్లియర్‌గా అర్థమైపోయింది. ఈ విషయంలో మిమ్మల్ని తప్పించాలి, మీ పరువు తీయాలని చెప్పి ఆలోచిస్తున్న ఒక బ్రదర్ ఫిగర్ అండ్ కజిన్ అయ్యుండొచ్చు, వరుసకు బ్రదర్ అయ్యుండొచ్చు, లేదంటే మీరు బ్రో అని పిలుస్తూ ఉండొచ్చు. వాళ్ళు ఒక రకంగా మీరు ఏదో ఒక టైంలో సిచ్యువేషన్‌లో బ్రో అని అనుకున్నారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్ట్రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చారు ఏంజెల్స్. ఓకేనా? వీళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు. మీకు జస్టిస్ అండ్ వాళ్ళకి జడ్జిమెంట్. వెరీ క్లియర్ జడ్జిమెంట్. ఓకేనా? ఏంజెల్స్ యెస్. మీకు అవకాశం ఉందండి. బ్యాలెన్స్ అవుతారు. ఓకేనా? దేని గురించైనా వెయిట్ చేస్తుంటే త్వరలోనే కమ్యూనికేషన్ కూడా వస్తుంది అని ఏంజెల్స్ చెప్తున్నారు. ఏంజెల్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్‌లో కమ్యూనికేషన్ వస్తుందంటండి. యెస్. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ నుంచి, కొన్ని వారాల నుంచి, కొన్ని నెలలలో కమ్యూనికేషన్ అనేది వస్తుందంట. సో, మీ చుట్టూ హెల్ప్‌ఫుల్ పీపుల్స్ చాలామంది ఉన్నారు. సో, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి అని చెప్తున్నారు. ఓకేనా? అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి. అండ్ ఏదేమైనా సరే తీసుకోవడానికి రెడీగా ఉండండి. అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని కాకుండా ఓవరాల్‌గా ఏదైనా సరే అన్నిటికి ప్రిపేర్‌గా ఉండండి అని చెప్తున్నారు. 0808 అండి. మిరాకిల్స్ జరుగుతాయి మీ లైఫ్‌లో. అన్నీ మంచే జరుగుతుంది. ఓకేనా? వీడియోని డబుల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.